రాజధానిలో చాలా వేగంగా జరగాల్సిన పనులు కాస్తంత మందకోడిగా అయితే సాగుతున్నాయి. ఇది అధికారులు గమనిస్తున్నారా? కారణం ఏంటి అనేది వాళ్ళ సొంత పత్రిక అయిన ఆంధ్రజ్యోతి కూడా లేవనెత్తుతోంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఒక రకంగా ఇప్పటివరకు చాలా ఫాస్ట్‌గా జరిగినాయి పనులు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా దాదాపుగా పూర్తయిపోయినాయి. ఇక చేతికి ఇచ్చేస్తారు త్వరలో అనుకున్న టైంకి మొన్న జూన్ అన్నారు, జూన్ 3 అన్నారు, 10 అన్నారు. ఆ డేట్‌లన్నీ దాటిపోయినాయి. మేలో అన్నారు, మార్చిలో అన్నారు. ఇయన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పటికి చేతికి అందివ్వలేదు. కాకపోతే ఫైనల్ అవైతే మాత్రం ఫినిషింగ్ టచింగ్‌లో ఉన్నాయి. ఇచ్చేస్తారు అనేది. అలాగే మొత్తం దాదాపుగా రాజధానిలో 1270 కిలోమీటర్ల మేర రహదారుల నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెట్వర్క్‌లో 34 ప్రధాన ట్రంక్ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ1 నుంచి ఈ16 వరకు. అంటే ఈస్ట్ కారిడార్లు అనమాట. అంటే ఈ1 నుంచి ఈస్ట్ కారిడార్ 1 నుంచి ఈస్ట్ కారిడార్ 16, అలాగే N1 నుంచి N18 అంటే నార్త్ కారిడార్ 1 నుంచి నార్త్ కారిడార్ 18 వరకు కూడా ఇవి నిర్మిస్తారు. అయితే ఈ వరద నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా పాలవాగు, కొండవీటి వాగు, అలాగే విస్తరణ పనులు, గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయట. ఉండవల్లిలోని పంపింగ్ హౌస్ కూడా అదనంగా 545 కోట్ల రూపాయలతో మరో పంపింగ్ హౌస్ నిర్మించేందుకు సిఆర్డీఏ చర్యలు కూడా చేపట్టింది. దీనివల్ల ఈ రోడ్ల రహదారి పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మందకోడిగా సాగుతున్నాయి, నత్తనడకన సాగుతున్నాయి అనేది. కాకపోతే ఇప్పటి వరకు చాలా వేగంగా జరిగింది. దీనికి ఇంకో కారణం ఏంటంటే, చాలా మంది కార్మికులు వెళ్ళిపోయారు. కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. కాంట్రాక్టర్లు ఎల్ఎన్టీ కానీ, మెయిల్ కానీ ఇలాగ ప్రధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫిక్స్డ్ కార్మికులు, ఫిక్స్డ్ వాళ్ళు ఉంటారు కూలీలు, వాళ్ళతో అయితే పనులు చేయించుకుంటున్నారు. కొంతమంది వలస వచ్చిన కార్మికులు ఎవరైతే ఉంటారో పక్క రాష్ట్రాల నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి కానీ, ఒడిస్సా నుంచి కానీ, ఇలాగా కర్ణాటక నుంచి కానీ ఇలాగ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోయామన్నా తిరిగి రాలేదు. దీంతో పనులు చాలా స్లోగా జరుగుతున్నాయి అనేది మరి ఎప్పుడు మళ్ళీ ఊపందుకుంటాయో చూడాలి.